వరంగల్ హనుమకొండలో 16 ఏళ్ల మైనర్ బాలుడి కిడ్నాప్ హిస్టరీ ఛేదించారు పోలీసులు. భద్రాచలం అడవుల్లో బాలుడిని దాచిన కిడ్నాపర్ల ఆట కట్టించిన పోలీసులు అత్యంత చాకచక్యంగా ఈ కిడ్నాప్ కథ సుఖాంతం చేశారు. హనుమకొండలో బ్రాహ్మణవాడలో 16 ఏళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. వారం రోజుల క్రితం బాలుడిని కిడ్నాప్ చేసి భద్రాచలం అడవుల్లో నిర్బంధించిన కిడ్నాపర్ల ముఠ 12 లక్షలు డిమాండ్ చేసింది. పోలీసులకు చెబితే బాలుణ్ణి పెట్రోల్ పోసి నిప్పు పెట్టి చంపుతామని హెచ్చరించారు కిడ్నాపర్లు. అయితే హనుమకొండ సీఐ శివకుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు చాకచక్యంగా చెర్ల అడవుల్లో బాలుణ్ణి గుర్తించారు. పద్మ, జ్యోతి అనే ఇద్దరు మహిళలతో సహా రాజు అనే యువకుణ్ణి అరెస్ట్ చేసి బాలుణ్ణి సేఫ్గా తల్లిదండ్రుల దగ్గరికి పోలీసులు చేర్చారు. దీంతో పాటు కిడ్నాప్కు ఉపయోగించిన ఆటోతో పాటు అందులో ఉన్న పెట్రోల్ బాటిల్స్, కర్రలు స్వాధీనం చేసుకున్నారు. అయితే శ్రీకాంత్ అనే మరో యువకుడు పరారయ్యాడు. నా పేరు లక్ష్మి అండి. హనుమకొండ బ్రాహ్మణవాడలో ఉంటాము. మా అన్నయ్య వాళ్ళు ఇక్కడ లక్ష్మీ బజార్లో ఉంటారు. అయితే మా బాబు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్తే పద్మ అనే ఆవిడకి మా అన్నయ్య డబ్బులు ఇచ్చేది ఉందట. అది మనసులో పెట్టుకొని మా బాబుని కిడ్నాప్ చేసింది. 4వ తారీఖు 12ంటికి మా బాబుని ఆటో తీసుకొచ్చి 4 మనుషులను తీసుకొచ్చి కిడ్నాప్ చేసిందండి. తీసుకెళ్ళి భద్రాచలం అడవులలో పెట్టి మాకు కాల్ చేసింది. మీ అన్నయ్య కింద డబ్బులు తెచ్చేయకపోతే మీ బాబుని చంపేస్తా, పెట్రోల్ పోసి తల్లిగా పెట్టేస్తా అని బెదిరించండి. మేము వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి హనుమకొండ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ వాళ్ళు కూడా వెంటనే స్పందించి సహకరించి మా బాబుని ఆదివారం రోజు పొద్దున్నే తీసుకొచ్చి మాకు అప్పగించారు. పోలీస్ వాళ్ళందరికీ ఈ నెల 4వ తారీఖు లక్ష్మి అనే ఒక పిటిషనర్ మా పోలీస్ స్టేషన్కి వచ్చి తన అబ్బాయిని కొంతమంది వ్యక్తులు కిడ్నాప్ చేసినారని చెప్పి ఫిర్యాదు చేయగా వెంటనే మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో తెలిసింది ఏంటంటే ఈ పిటిషనర్ వాళ్ళ అబ్బాయి రమణ అనే అతని దగ్గర సమీప బంధువు కాబట్టి అతని దగ్గర ఉండేటోడు. సో ఇంతకుముందు రమణ దగ్గర ఈ పద్మ అనే ఆమె క్యాటరింగ్ వర్క్ చేసేటది. సో వాళ్ళిద్దరు రమణకి ఆ పద్మ అనే అక్యూజ్డ్ ఆమెకి ఆర్థిక లావాదేవీలు ఉండడం వల్ల ఈ అబ్బాయిని కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేయాలనే ఒక పథకం ప్రకారం తన ఇద్దరు కొడుకులు ఇంకో లేడీస్తో 4 కలిసి 4వ తారీఖు ఆ అబ్బాయిని ఆటోలో తీసుకెళ్ళి కిడ్నాప్ చేయడం జరిగింది. ఆ అబ్బాయిని మైనర్ అబ్బాయిని భద్రాచలం అడవుల్లోకి తిప్పుతూ ఈ యొక్క పిటిషనర్కి ఫోన్ చేసి డబ్బులు మాకు ఇప్పియకపోతే, రమణ నుంచి డబ్బులు ఇప్పియకపోతే మీ అబ్బాయిని కెరోసిన్ పోసి చంపేస్తామని చెప్పి బెదిరించులు. మైనర్ బాబుని చాలా చిత్రహింసలు పెట్టిలు. సో వెంటనే మేము దర్యాప్తు కొనసాగించి వాళ్ళని టెక్నికల్గా పట్టుకొని నిన్న వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది. ఇందులో ఇంకొక అక్యూజ్డ్ శ్రీకాంత్ అనే అతను పరారులో ఉన్నాడు. అతన్ని కూడా తొందరలో పట్టుకొని జైలుకు పంపడం జరుగుతుంది.